హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర రెండవ మహాసభకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రులు గౌరవనీయులు పెద్దలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి గారు నాటికొండ రాజయ్య గారు, మహనీయుల ఉత్సవాల కమిటీకి చైర్మన్ గా వ్యవహరించినటువంటి పెద్దలు అన్న ఇటుక రాజన్మాధి గారు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కృష్ణను మొదలుకొని మనలాంటి వాళ్ళందరికీ ఆది గురువుగా ఉన్నటువంటి పెద్దలు సంగీత రాజలింగమన్న గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మరో ఉద్యమ నేత ఉపేంద్రన్న గారు, వీరితో పాటుగా అధ్యక్షులుగా నా బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో నాతో పాటు ఈ సంఘాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లడంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం అందరికీ ముందు సంఘంలో పనిచేసినటువంటి వాళ్ళమే. కానీ క్రమేపీ ఈ జర్నలిజంలో కూడా కళానికి కులం లేదంటున్నటువంటి మాటలు ఒట్టివేని తేలిపోయినాయి. ఎందుకంటే ఈ జర్నలిజంలో పనిచేస్తున్నటువంటి దళిత జర్నలిస్టుల పట్ల అన్ని కోణాల్లో కూడా వివక్షత కొనసాగుతుంది. ఆ వివక్షత అసమానతలు కొనసాగుతున్నాయి కనుకనే అంతో ఇంతో చదువుకొని జర్నలిజంలోకి వచ్చినటువంటి మనము మన హక్కుల కోసం ఉద్యమించకపోతే, ఆత్మగౌరవ ఉద్యమం చేయకపోతే మన జాతి మనుగడే ప్రశ్న. సమయం కేటాయించారు కనుక మనకు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి, వారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మన సమస్యలను పరిష్కరించేటువంటి భాగంలోనే వారికి ప్రభుత్వంపై మనం ప్రతిపాదనలు మంత్రి గారి ద్వారా పంపదలుచుకున్నాం. సార్, జర్నలిస్టులకి అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వాలనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం సార్. ఎందుకంటే ఇప్పటికే మనం వెనుకబడి ఉన్నటువంటి జాతులుగా ఉన్నటువంటి వాళ్ళం. ప్రభుత్వం ఎంతో మంది పేదలకు ఇండ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సమాజానికి ఎంతో కొంత సేవ చేస్తున్నటువంటి మన మాదిగ జాతి జర్నలిస్టులకు ఆ ఇంటి స్థలాల్లో కానీ లేదా డబ్బులు పెట్టడం కేటాయించేటువంటి విషయంలో కానీ మొదటి ప్రాధాన్యత ఇచ్చేలా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని కాబట్టి మనం చేస్తున్నాం సార్. అదేవిధంగా దేశవ్యాప్తంగా లేదా మన తెలుగు రాష్ట్రాల్లో రోజుకొక చోట దాడులు జరుగుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న రాజేందర్ అనేటువంటి మన జర్నలిస్ట్ పైన వరంగల్లో కూడా దాడి జరిగింది. ఆ రోజు నేను, రాజన్న గారు మేమంతా ఆ సమావేశంలో కూడా మాట్లాడుకున్నాము. ఇట్లా బెదిరింపులు, దాడులు, హత్యల పరంపర కొనసాగుతుంది దేశవ్యాప్తంగా. ప్రధానంగా తెలుగు రాష్ట్రంలో అయితే దళిత జర్నలిస్టులనే టార్గెట్ గా చేసుకొని దాడులు చేస్తున్నారు కనుక జర్నలిస్టులపై దాడుల నివారణకు ఒక ప్రత్యేక చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చి జర్నలిస్టులను రక్షించాల్సిందిగా కోరుతా ఉన్నామన్నా. అదేవిధంగా మీడియా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలి. అకాడమీ అనేది కేవలం శిక్షణ కోసమే ఉపయోగపడుతుంది తప్ప కార్పొరేషన్ ఏర్పాటు చేసి చిన్న పత్రికలకు ఎంపానల్మెంట్ చేసి ఎవరైతే చిన్న పత్రికలు ఉన్నారో వారికి ఆర్థిక చేయూతనివ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికీ మీడియా చైర్మన్ పదవి ఇప్పటి వరకు దళితులకు కేటాయించలేదు. ఎందుకంటే అది ప్రభుత్వాన్ని మనం అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. అమ్మాయిని అడిగితే అన్నం పెట్టదన్నట్టుగా, అడగకపోతే అన్నం పెట్టదన్నట్టుగా మన మీడియా అకాడమీ చైర్మన్ పదవిని కూడా దళితులకు కేటాయించాలని చెప్పేసి అడుగుతా ఉన్నామన్న. అదేవిధంగా ఇప్పటికీ అక్రిడేషన్ కమిటీలో ఒక 3-4 సంఘాలు మాత్రమే ఉన్నాయి. మనకు కూడా మాదిగ జర్నలిస్టులకు ఆత్మగౌరవ సమస్యగా మారినటువంటి విషయంలో అక్రిడేషన్ కమిటీలో మనకు స్థానం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా జర్నలిస్టులకు వేతనాలు ఇచ్చేటువంటి విధంగా కేరళలో మాదిరిగా ప్రభుత్వం ఆలోచించే పెద్ద సమస్య ఏమి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 50,000 మంది జర్నలిస్టులు వారిని ఏ ప్రాతిపదికన మీద ఇస్తారో దానిపైన ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని కోరుతా ఉన్నామన్నా. అదేవిధంగా జర్నలిస్టు బంధు ఏర్పాటు చేయాలి. 12 లక్షల రూపాయలు అంబేద్కర్ అభయ హస్తాన్ని ఇచ్చి ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల్లో కూడా మాకు అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాం. ఎందుకు కోరుతా ఉన్నామంటే మేమేదో రాజకీయాలు చేయాలని కాదు. మా మీద దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, బెదిరింపులు వస్తున్నాయి. దీన్ని మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకోపోవాలంటే రాష్ట్ర స్థాయిలో ఎస్సీ కమిషన్ మెంబర్ గా మాకు, ఎందుకంటే చాలా మంది మాకు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ప్రేమన్న లాంటి వాళ్ళు చాలా మంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు రాష్ట్రంలో. వారికి ఒకరికి అవకాశం కల్పిస్తే ప్రభుత్వం దృష్టికి ఈజీగా సమస్యను తీసుకెళ్లి మాకు రక్షణ కల్పించేటువంటి విషయంలో మాకు తోడ్పాటుగా ఉంటారని చెప్పేసి ఈ ప్రతిపాదనలన్నీ కూడా గౌరవనీయులు మీరు మంత్రిగా ఉన్నారు కనుక ఈ విషయాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని
మీకు విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినందుకు వారికి ప్రత్యేకంగా మా రాష్ట్ర కమిటీ తరఫున శుభ నమస్కారాలు తెలియజేస్తూ, వారిని సన్మానించేందుకు, మా సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లేందుకు మా రాష్ట్ర కమిటీని మీరు సమయం కేటాయించి మాకు 2 నిమిషాలు ముఖ్యమంత్రి గారిని కల్పిస్తారని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. మరి రాష్ట్రంలో మాదిగ జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాటి సాధన కోసం ప్రభుత్వం చేయాల్సినటువంటి తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర 2వ మహాసభకు నా జాతి బిడ్డలు, నా రక్త కుల బాంధవులు, నా జర్నలిస్టు సోదరుల యొక్క మహాసభకు అన్నగా, ఒక మంత్రిగా అన్నా మీరు రావాలని ప్రేమతో నన్ను ఆహ్వానించి ఆ ఒక సభకు ఒక డాక్టర్గా, ఒక గొప్ప వృత్తిలో దేవుడు సమానంగా ఉన్నట్టు ఒక గొప్ప వృత్తిలో ఉండి మంత్రిగా పనిచేసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేసి మా రాజన్న, మా అన్న మాజీ మంత్రి గారు, అదేవిధంగా వేదిక పోయినటువంటి మా తమ్ముడు, ఈ యొక్క మహాసభకు మాదిగ జర్నలిస్టులకు అధ్యక్షుగా ఉన్నటువంటి తమ్ముడు నాగేంద్ర గారు, అదేవిధంగా మిత్రులంతా కూడా మన పెడమతి రవి తమ్ముడు వచ్చిపోయినట్టుంది. మరి అలిగిపోయిందా? ఇక నా తమ్ముడు అలిగిపోయాడు, దాన్ని మన్నించాలి. తమ్ముడు ఎక్కడ ఉన్నా కూడా నన్ను ఎందుకంటే అన్నగా నేను మనస్ఫూర్తిగా కూడా రవికి ఎక్కడున్నా కూడా రవిని నన్ను లక్ష్మణ్ కుమార్ నా కుటుంబ సభ్యుడు, మా అన్న కాబట్టి ఆలస్యంగా వచ్చినందుకు అన్న తప్పుపడ్డది అని కోరుకుంటూ, అదేవిధంగా మా రాజన్న ఇంకా రాజన్న ఎక్కడైనా ప్రేమతో నేను మంత్రి అయినా పెద్ద షాలు తీసుకొచ్చి అన్న మా బిడ్డలు మంత్రి అయిన ఇలా మాకు పెద్ద ధైర్యం అని చెప్పి మా ఇక్క రాజు మాదిగా, అదేవిధంగా పెద్దలు మా రాజలింగమన్న మేము చిన్నప్పటికెళ్ళి చూస్తున్నాం 20 సంవత్సరాలు చెప్పి గాంధీ భవన్లో ఏ ఒక్క విఐపి వచ్చినా, ఏ ఒక్క మంత్రి వచ్చినా, ఢిల్లీకి వెళ్ళి ఎవరు వచ్చినా కూడా అన్న మైక్ పట్టుకొని పిలిస్తే తప్ప మా యొక్క సమావేశం మొదలు కాదు. అంత గొప్పగా అంటే కష్టాలు సుఖాలు ఎంతో అనుభవించి ఈరోజు ఈ స్థాయిలో ఉండి అందరి ప్రేమతో ఏ చిన్న మీటింగ్ అని ఎంత చిన్న వాళ్ళు చూసినా పెద్ద వాళ్ళు చూసినా ఒప్పుకొని కూర్చుంటాడు. మరి అదేవిధంగా వారికి రాజలింగన్న గారికి, అదేవిధంగా మా సీనియర్ జర్నలిస్ట్ రాష్ట్ర నాయకులు రాజేందర్ గారికి, నగేష్ గారికి, హుస్సేన్ గారికి, అశోక్ గారికి, కృపాకర్ గారికి, రాజేష్ గారికి, బాలయ్య గారికి, ఇక అనేక స్టేట్ లెవెల్ మాట్లాడకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి మా మాదిగ జర్నలిస్టుల కార్యవర్గానికి సంబంధించిన మిత్రులందరికీ కూడా, ముందు కూర్చున్నటువంటి మా కుల బాంధవులందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. అందరికీ కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మన వాళ్ళంతా కూడా ఇప్పుడు భారతదేశంలో కానీ ప్రజాస్వామ్యంలో జర్నలిజం చాలా గొప్పది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి కీలకంగా జర్నలిస్టు యొక్క పాత్ర మరవలేంది, నిరుద్యోగ యువకుల పాత్ర మరవలేంది. అలాంటి జర్నలిస్టులు ముఖ్యంగా నా కుల బాంధవులు, నా రక్త బాంధవులు మాదిగా ఏదైతే జర్నలిస్టులు అంతా కూడా ఒక మహాసభ పెట్టుకొని అందరం కూర్చొని మహాసభలో మాట్లాడుకుంటామన్నా మీరు రావాలంటే నేను మొదటిసారి అనుకున్నాను మన వాళ్ళందరూ కూడా ఎక్కడో ఒక అభిమానం ఉంటుంది, మనం కూడా ఒక అభిమానం ఉంటుంది. ఎంత కోపం ఉన్నా, ఎంత వ్యక్తిగతంగా వేరే ఆలోచన కూడా మన అభిమానం ఉంటుంది. కాబట్టి మన వాళ్ళని కలవాలని ఎన్నోసార్లు అనుకున్నాను. అనుకోకుండా ఈరోజు తమ్ముడు నాగేంద్ర గారు కానీ, అదేవిధంగా మా ప్రేమన్న, నా కరీంనగర్లో ప్రేమన్న చాలా ఆప్తుడు, మా ప్రేమన్న వచ్చి అన్న మీద రావాలంటే ఈరోజు చాలా ముఖ్యమైన పని ఉన్నా కూడా మాకు ఉదయం నుంచి అంటే సంఘానికి సంబంధించిన మీటింగ్ ఉండే, డిప్యూటీ సీఎం గారు ఇంకా అది మంత్రులందరూ ఉండే. చెప్పిన అన్న 2 గంటలకు మా వాళ్ళందరూ నన్ను పిలిచినారు. మొదటిసారి నేను మంత్రిగా, సోషల్ మినిస్టర్గా గౌరవ ముఖ్యమంత్రి గారి బాడీలో క్యాబినెట్లో ఉన్నాను. మా వర్గం వాళ్ళు పిలిచినప్పుడు నేను పోవాల్సిన బాధ్యత నాకు ఇస్తుందని చెప్పి నేను వారు అనుమతి తీసుకొని, కొంచెం ఆలస్యమైన అనుమతి తీసుకొని మీటింగ్ జరగకుండా అక్కడంతా అయ్యేసి ఉన్నప్పటికీ నేను అనుమతి తీసుకొని రావడం జరిగింది. మా మిత్రులందరూ ఎక్కువ మాట్లాడకుండా, ఎందుకంటే రాజన్న చాలా విషయాలు మాట్లాడినారు, రాజలింగమన్న మాట్లాడినారు, వేదిక పైన చాలా మంది మన వాళ్ళంతా గొప్పగా మాట్లాడి ఉండేది. ఆ ఒక ఏదైతే కష్టాల్లో కానీ ఇబ్బందులు చూసి వచ్చిన వాళ్ళు కాబట్టి అన్ని విషయాలు కూడా అవగాహన ఉన్నటువంటి మా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా మన ప్రభుత్వం తరఫున మీ అన్నగారిని ఒక విషయం మనం చేయదలుచుకున్నాం. ఎందుకంటే ఒక విషయాన్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్న వ్యక్తి నేను. మా తండ్రి కానీ, మా తల్లి కానీ, నేను కానీ ఎక్కడికి వెళ్ళి వచ్చిన విషయాన్ని ఉదయం పొద్దున్న చేసినాక దేవుడు దండ పెట్టినప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకుంటాను.
ఎందుకంటే ఈ యొక్క పదవి అనేది ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకం, ప్రజల విశ్వాసం. ఆ విశ్వాసంతో రాష్ట్ర క్యాబినెట్లో మీ అన్నగా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నేను బాధ్యత, అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్, అదేవిధంగా విద్యుల శాఖ, అదేవిధంగా డిజబుల్కి సంబంధించిన 4 శాఖలు ఇచ్చి మన ముఖ్యంగా మన నల్గొండ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఇచ్చినాడు. నేను మా ముఖ్యమంత్రి గారు నన్ను ఇక్కడ ఈ యొక్క 4 శాఖల మంత్రిగా కాకుండా కూడా మీరు నల్గొండ జిల్లా అక్కడ 12 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, పెద్ద పెద్ద రెడ్డి పెద్ద అవుతారు, వాళ్ళ మధ్యలో నన్ను ఇన్ఛార్జ్ మినిస్టర్ అంటే ఈక్వల్ టు ఏదైనా నేను ఫైల్ మీద సంతకం పెట్టాలి. ఆ జిల్లా కేంద్రాలు అన్న గురించి ఇన్ఛార్జ్ మినిస్టర్ అంటే ఏ సంతకం ఏ కాగితం మనం మళ్ళీ చూస్తుంది. జాడా కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రెడ్డి ఈ రెడ్ల మధ్య నా చిన్న ఆడపోతే ఏడబడతా అంటే మీ వర్గం మీద నమ్మకాయ లక్ష్మణ్ గట్టుంది. ఇది మాట మీద చెప్పాను, ఒక భరోసా, ఒక ధైర్యాన్ని నాకు ఇచ్చినది. అది ఎందువల్ల వచ్చింది, నేను మాదిరిలో ఉంటున్నా కాబట్టి నాకు అంత నాకు ఈరోజు ముఖ్యంగా నేను ఈ యొక్క ముఖ్యంగా విషయం ఏంటంటే నేను ఏ రోజు కూడా నేను మన వర్గానికి మంచి పని వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కానీ సామ్యన్న కానీ సత్యన్న కానీ అదేవిధంగా నగరకల్ వీరేష్ అన్న కానీ జుగల్ లక్ష్మీకాంతం కానీ మన యాదన్న కానీ మేమందరం కూడా మేము ఒక సందర్భంలో పట్ల మన మంత్రివర్గ విస్తరణ అవుతుంది కదా, మన ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన 30 సంవత్సరాల యొక్క కళ మన ముఖ్యమంత్రి ప్రభుత్వంలో మనకు చట్టం చేసే విధంగా చట్టాన్ని చేసి చట్టం ఫలాలు అందిస్తుండ్రు. మన ఫలాలు అందించినప్పుడు ఆ క్యాబినెట్ చర్చ చేసినప్పుడు మన వర్గం కూడా కూర్చోవాలి కదా, పెట్టేటోడు మనవాడు ఉంటే మంత్రి ఏడా కూర్చొని మనకు వస్తుంది. ఆ విధంగా మనం ఎందుకు అడగద్దు అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. మనం ఏమనుకున్నాం అందరం కలిసి అన్న మన ఒకటే మాట నేను ఉండేది అయితే మనకేందని చిన్నదా అని కలుగుతాం, మన దాంట్లో మనకు అన్న అంటే అదే అని మాట్లాడుకుంటాం. అన్ని పని చేసి మన 5 ఎవరికి వచ్చినా ఓకే అనుకుంటే అందరూ ఒక దాని కొట్టారు, చివరి వరకు మనం కొట్టాలి. మందర శామ్యాలన్న రాత్రి కూడా 8:30కి ఇంటికి ఇచ్చిండు, భోజనం పెట్టిండు. నేను సత్యన మందర శామ్యాల జూగల్ లక్ష్మీకాంతం అన్న ఎక్కడికెళ్ళి విదేశం రాలేపడి అందరూ కూర్చొని అన్నింటిలో భోజనం చేసి అనుకుని ఆ పిల్లలు 5:30కి లేచి మనం ఢిల్లీ పోవాలి, ఇక ఢిల్లీ నుంచి మనం షూట్ చేద్దామని చెప్పి పోయినాం. ఆ ఒక 5 ఉన్నటువంటి మా మాదిగా ఏదైతే కులపాత్రలు అందరూ మీ అన్నలుగా మీ రక్త సంబంధాలుగా ఆ నియోజకవర్గంలో ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించిన మా 5 ఎంతరంపై అఖిల భారత కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒకటే మాట మాట్లాడాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఏ ఒక్క రాజకీయ పార్టీల గజ్జ కట్టాలన్న మావాడే, డబ్బు కొట్టాలన్న మావాడే, నిరసన తెలియజేయాలన్న మావాడే, ఇద్దరు దేశాల మావాడే ఇలా 30 సంవత్సరాల వర్గీకరణ మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే విధంగా రాహుల్ గాంధీ గారి యొక్క మాట, మల్లికార్జున గారి మాట మీరు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ముఖ్యమంత్రి గారు. మనం ఆ 5 ఇట్లా ఆ మంత్రివర్గంలో ఎవరికొకరు మీరు అవకాశం ఇవ్వాలని చెప్పి మేము అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కన్నా మల్లికార్జున ఖార్గే గారు కానీ అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఒకపోయిన కేసీ వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్ళాం. వారు గారు కానీ వారందరికీ అందరూ కూడా రిక్వెస్ట్ చేసినాం. వారు ఒకటే మాట మాట్లాడినారు, మేము మీకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద వర్గం ఏదైతుందో మాదిగ వర్గం. సుమారు ఈరోజు సెన్సెస్ ప్రకారం 32 లక్షలున్నా కూడా 2011 సెన్సెస్ 32 లక్షలు అంటే 2011లో మన జనాభా లెక్కల ప్రకారం మనం 32 లక్షల మంది ఉన్నాం. ఇప్పుడు 52 లక్షలు దాటుతుందా, దాదాపు 50 లక్షలు అంటే 2025 సెన్సెస్ ప్రకారం మన ఆ యొక్క వర్గానికి ఒక్క మాదిగ వర్గం అన్న మనం ఉండాలి. ఆ విధంగా మన దామోదరాన్ని ఉన్నాడు. దామోదరాన్ని ఉన్నప్పటికీ కూడా మాకు జనాభా లెక్కల ప్రకారం అన్న ఒకటి ఇంకొక తమ్ముడు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి అన్న ఉన్నది కూడా తమ్ముడికి ఇవ్వాలని చెప్పి మేము అడిగినటువంటి సందర్భంలో ఒకట చివరి ఒక మాట్లాడి ఎవరికి వచ్చిన అభ్యంతరం లేదని మాటలు ఒకట అందరం కలిసి ఉన్నాం కాబట్టి అందరం ఐక్యమత్యంతో ఉన్నాం కాబట్టి ఈరోజు నాకు అవకాశం వచ్చింది. అవకాశం వచ్చి ఇవాళ మేము నిలబడ్డాం తప్ప నాకు ఎందుకంటే ఈ వర్గం అంతా కలిసి ఐక్యమత్యంతో ఉంటుంది. మనం అందరికీ ఒక అభిప్రాయం ఏమిటంటే దేశంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల కంటే ఇది కలిసి ఉండాలా, ఇది కలిసి ఉంటే ఏదైనా చేస్తారని ఒక నమ్మకం మనకి ఉంటుంది. మనం కలిసి ఉన్నాం కాబట్టి సాధించగలిగినాం. ఈరోజు ఈ మహాసభ ద్వారా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా మనం చేసేది ఏంటంటే మనం ఏ సమస్య అయినా ఏదైనా కలిసి ఉండాలి. మన కష్ట సుఖాలు ఇబ్బందులు చాలా ఉంటాయి, అందరికంటే ఎక్కువ మన వర్గాలకు ఉంటాయి. మనం చిన్న కుటుంబానికి వచ్చినాం, కుటుంబ నేపథ్యం కానీ మన నేపథ్యం కానీ చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా జర్నలిస్టుల గల ఒక గౌరవాన్ని వృత్తి, ఆ వృత్తి పరంలో మీరందరూ కూడా మీ అన్నగారు 3 సంవత్సరాలు 2 నెలలు ఉంటారు రాష్ట్ర క్యాబినెట్లో. మీకు ఏ కష్టం వచ్చినా ఎప్పుడైనా ఏ రాత్రి అయినా కూడా అన్న లక్ష్మణ ఉన్నావా అంటే మీ దగ్గర అందుబాటులో ఉంటా. మీకు ఏ విషయం కూడా అన్నకి ప్రభుత్వ పరంగా చేయాల్సిన అంశం ఉంది, మీరు మాట్లాడాలి. ఈ యొక్క ఫలానా
సోషల్ డిపార్ట్మెంట్లో పలానా అవకాశం ఉంది, పలానా డిపార్ట్మెంట్ ఈ యొక్క పని ఉందంటే మీ అన్నగా న్యాయమైన విషయంలో కూడా మనకు చెందాల్సిన పని విషయంలో కూడా మన వాళ్ళకి ఎక్కడికైనా అన్యాయం జరిగితే లక్ష్మణ్ కుమార్ అన్నగారు మేము ఉంటారు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే మన మిత్రులందరికీ కూడా ఒక విషయం మనం చేసుకున్నా, మనము చాలా వేరే వర్గాల వరకు మన వర్గం మీద ఏమో బహుశా అభిప్రాయం ఉంటుందంటే మొదటిగా మనం కలిసి ఉన్నాం అనుకోండి. రెండో దాంట్లో ఏంటంటే మన దాకా మనం ఒకరి మీద ఒకరికి వ్యక్తిగతమైన ఆరోపణలు చేసుకుంటామని దయచేసి మా మిత్రులందరూ కూడా మనం చేసుకునే ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న దామోదరు ఇప్పుడు రాజనరసింహ అన్న గారు ఉన్నారు, రాజీనామా అన్న గారు కానీ 5 ఎమ్మెల్యేల గారు కానీ అదేవిధంగా మేము అందరం కూడా ఐక్యమత్యంతో ఉన్నాం తప్ప ఎలాంటి మా మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు. ఆ సందర్భంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మీ అన్నగా మంత్రిగా ఉన్నప్పుడు నేను నేరుగా అన్నగారితో మంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. ఒక విషయం చెప్పదలుచుకున్నా, 2019 నుంచి 2023 వరకు నేను నాకున్నటువంటి అసెంబ్లీ సెషన్స్లో కూడా నా ధర్మపురి నియోజకవర్గంలో కూడా నేను గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉన్నా. ఆ ప్రాంతానికి సంబంధించిన విషయంలో కూడా నేను ముఖ్యమంత్రి గారికి నేను 2023 గెలిచిన తర్వాత 15 నెలల్లో కూడా ఈ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరూ కూడా సుమారు 31-32 మంది రిజర్వేషన్ ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో కూడా మా ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది. ఈ ఎమ్మెల్యే ఈ 15 నెలల్లో కూడా గెలిచినప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నాడా, హైదరాబాద్కే పరిమితమైందా, ప్రజలకు మంచి చేసిన విషయంలో కూడా గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా 2 సంవత్సరాలు చేసిన విషయంలో కానీ, రాష్ట్ర ఎస్సీ కార్పొరేట్ చైర్మన్గా సంవత్సరాల కాలం చేసిన విషయంలో కానీ, ఎందుకంటే ఒకటే పార్టీని నమ్ముకున్నా, ఒకటే జెండాని నమ్ముకున్నా, ఇప్పుడు మోసం కానీ అబద్ధం కానీ ఇక్కడ ఉన్న మాట అక్కడ చెప్పకుండా నిజాయితీగా ఉన్నా కాబట్టి నాకు ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు. అది కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ కులమానంగా మీ రక్తంలో పుట్టిన వాడిగా నన్ను గుర్తించగలను పార్టీ అవకాశం నాకు. మనం గౌరవంగా ఉండాలి, గౌరవంగా ముందుకు పోవాలి. ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా తగ్గకుండా మనం పనిచేయాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. కాబట్టి మీరందరూ నా కుటుంబ సభ్యులు, మీకు ఏ ఆపద వచ్చినా ఏ సమస్య వచ్చినా మా లక్ష్మణ్ కుమార్ అన్న ఖచ్చితంగా మా ఎంబడి ఉంటుంది అన్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు అవసరం అనుకుంటా 10 పార్టీ కంటే నా ఓటు కోసం నేను నా ప్రాణం అడ్డబెట్టే విధంగా నేను ముందులో పడ్డా తప్ప ఇక్కడ ఎందుకంటే ఆ వర్గంకి వెళ్ళి ఆ కష్టాలు చూసిన వ్యక్తిగా, ఆ ఇబ్బందులు చూసిన వ్యక్తిగా నేను ఇక్కడికి వచ్చిన. ఆషామాషగా జాతీయ కాంగ్రెస్ పార్టీలో రాజానికి తెలిసి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అన్ని ఇబ్బందులు తట్టుకొని ఈరోజు నిలబడ్డా అంటే మన దగ్గర ఆ శక్తి, ఆ ధైర్యం, నిజాయితీ ఉంటుంది కాబట్టి నిలబడగలిగిన. ఇలా జర్నలిస్ట్ సోదరులు సుమారు మనకు 100 మంది మన వాళ్ళు ఉన్నారు. ఇక రాని వాళ్ళు కూడా అవసరం కలిగిన రాష్ట్రంలో ఎంతమంది జర్నలిస్ట్ సోదరులు ఉంటారో నాకే మన తమ్ముళ్ళు అడిగితే అన్నా సుమారు 2000 మంది దాకా ఉంటారని చెప్పాను. మొన్న ఒక రోజు మా తమ్ముడు ప్రేమని అడిగిన, నాకు కొంచెం బాధ అనిపించింది. అన్న చేయాలి, నీకు పెద్ద గొప్పగా చేసే శక్తి మనకు ఉండదన్న, కానీ ఆర్థికంగా మనకు ఆ ఒత్తిడి ఉండదన్న, ఆర్థికంగా ఒత్తిడి తట్టుకునే పరిస్థితి కొంచెం మనకి ఇబ్బంది అని చెప్తే నాకు కొంచెం బాధ అనిపించింది. నేను చెప్తున్నా, భవిష్యత్తులో మా జర్నలిస్ట్ సోదరులు మీరు ఏ మీటింగ్ పెట్టుకున్నా మన వాళ్ళకి సంబంధించిన హెల్త్ పరంగా మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా హెల్త్ కార్డు విషయంలో కానీ, మనకు జర్నలిస్టుల పరంగా ఏదైతే ప్రభుత్వ పరంగా నిబంధన పరంగా మీకు ఏది రావాల్సిందో కూడా మీరు ఎక్కడికి పోతుందన్న, దయచేసి మీకు సంబంధించిన కాగితం నాకు అప్పచెప్పండి. అప్పచెప్పండి అన్న, పలానా వరంగల్ జిల్లాలో పలానా కలెక్టర్ దగ్గర మనకు ఉన్నటువంటి సమస్య జర్నలిస్టే నాకు ఈ సమస్య ఉన్నది, నాకు ఒక ఇంద్రమ ఇల్లు కావాలి అన్న, నేను పేదవాడిని జర్నలిస్ట్ అయినప్పటికీ నాకు పలానా ప్రభుత్వం మిగిలి భూమి ఉన్నది, నాకు మీరు పనిచేసి పెట్టాలంటే ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వంలో కూడా, ఎందుకంటే నేను ఒకటే పార్టీ 25 సంవత్సరాల క్రితం కష్టపడి పనిచేసిన, ఇప్పుడైనా క్యాబినెట్ మంత్రులంతా కూడా నన్ను సొంత అన్నలాగా తమ్ముళ్ళలాగా నేను అంత కలిసి పెట్టుంటా. కాబట్టి మన జిల్లాలో ఎవరికీ ఆమోదపడ్డ ఒక ఇంద్రమ ఇల్లు కావాలన్నా, ఇతర పరంగా మౌలికమైనటువంటి ఏ పనులు కావాలన్నా మీరు నాకు చెప్పండి అన్న. 100% మన వాళ్ళ కోసం నేను పనిచేసిన ముందు వరుసలో ఉంటా. ఎందుకంటే ఒకటి చెప్పదలుచుకున్నా అన్న, మన వాళ్ళకి ఏంటంటే ఏదైనా విషయం కోసం వచ్చినప్పుడు చెప్పగానే తొందరపడుతుంటారు. ఆ విషయం కోసం కూడా నాకు కాగితం ఇవ్వండి అన్న, ఇట్లా ఉన్నది, ఈ సమస్య ఉన్నది, మీరు మాట్లాడాలి, ఈ విధంగా పరిష్కారం చేయాలి, 100% చేస్తా. ఆ సమస్య పరిష్కారానికి మంత్రిగా, క్యాబినెట్ మంత్రిగా నా క్యాబినెట్ సంబంధించిన మంత్రులను ఒప్పించాలని మెప్పించి ఆ పనిచేసే విధంగా మన జిల్లాల వారిగా జర్నలిస్ట్ సోదరులకు కానీ, మన ఇతర వర్గాల మన మిత్రులకు కానీ నేను ఖచ్చితంగా పనిచేస్తానే విషయాన్ని మనం చేసుకుంటూ, నేను ఒకసారి ముఖ్యమంత్రితో మాట్లాడినాను అన్న, రాష్ట్రంలో మా వర్గానికి సంబంధించిన రాష్ట్ర స్థాయిలో అధికారులు ఉండాలి. మా రాష్ట్రంలో యూనివర్సిటీలకు సంబంధించినటువంటి మా ఏదైతే వీసీలు కానీ రిజిస్టర్స్ కానీ మా వాళ్ళు ఉండాలని చెప్తే ఒక మాట మాట్లాడినాడు ముఖ్యమంత్రి గారు. లక్ష్మణ్ కుమార్, నువ్వు సత్యన ఉన్నారు, ఇక మీ 3 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మీ ముందు చెప్తున్నా, నేను కొడంగల్ ఏరియా మహబూబ్నగర్ ప్రాంతం దగ్గర వచ్చిన, నేను ఆ రోజు జడ్పీటీ వచ్చినప్పుడు మీ వర్గం వల్ల నన్ను అక్కువ తెచ్చుకుని నన్ను జడ్పీటీ చేసి ఆ రోజు మీ సమస్యలు మీకంటే ఎక్కువ నాకు తెలుసు. కాబట్టి
రేపు రాబోయే ఉస్మానియా యూనివర్సిటీకి ఖచ్చితంగా మీ బిడ్డలే మీ వర్గం వాళ్ళని వీసీ చేస్తా అని చెప్పి అది చరిత్రలో కూడా ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా వేయలే. రాష్ట్ర ఉస్మానియా యూనివర్సిటీ అంటే భారతదేశంలో గొప్ప యూనివర్సిటీ, ప్రపంచంలో గొప్ప యూనివర్సిటీకి దానికి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా మన మాదిగ బిడ్డ కుమార్ గారిని చేసాడు. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన పురుషోత్తం గారు అన్నా ఇటుకాల పురుషోత్తం గారు ప్రొఫెసర్. అంటే మన వాళ్ళకు ఈ ప్రభుత్వంలో మీ అన్నగా ఈ కుటుంబ సభ్యుడిగా మేము కానీ మా శాసనసభ్యులు కానీ దామోదర్ అన్న కానీ మన వాళ్ళకు అది అధికారుల పరంగా ఎక్కడ మేలు జరగాలి, ఎక్కడ ఉన్నతమైన స్థాయిలో విషయాల్లో కూడా ఈ ప్రభుత్వం మీద నేరుగా మాట్లాడే శక్తి మాకున్నది, ఒప్పించే శక్తి మాట్లాడే ధైర్యం మాకున్నది. వాళ్ళని ఒప్పించి అన్ని విధాలు మన వర్గాన్ని మేలు చేసే విధానంగా కూడా మీరు పనిచేస్తారన్న విషయాన్ని మనవి చేసుకుంటూ మా మహాసభకు సంబంధించిన మా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా మీ లక్ష్మణ్ కుమార్ గారు నేను వారంలో 2 రోజులు నా నియోజకవర్గంలో ఉంటాను, శనివారం ఆదివారం, మిగతా 4 రోజులు నేను నా ఏదైతే సెక్రటరీలో ఉంటా. నేరుగా ఎవరైనా రావచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరైనా కలవచ్చు. అన్న ఈ సమస్య ఉన్నదంటే తప్పకుండా నేను ఆ సమస్య మీద నాకు శక్తి కొద్ది నేను ఆ ప్రయత్నం చేస్తాను. మరొకసారి మనవి చేసుకుంటూ మా తమ్ముడు నాగేంద్ర అయ్యాడు అన్న ముఖ్యమంత్రిని కలిపియాలన్నాడు. తప్పకుండా దళిత రత్న మా నాగేంద్ర అన్న, దళిత రత్న కన్నా నా మాదిగా మా నాగేంద్ర అన్న, మా తమ్ముడు నాగేంద్ర అయ్యింది. కానీ అది పెద్ద విషయం కాదు. ముఖ్యమంత్రి గారికి ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర క్యాబినెట్లో మీ అన్నగా నేనే ఉన్నా, మీ కుల బాంధవుని, మీ రక్త బాంధవుని రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నా. మీరు ఎప్పుడైనా ప్రత్యేకమైన టైం తీసుకున్నాము. మీరు ఎవరెవరు వస్తారో అలాంటి దృష్టి ఇవ్వండి, నేను టైం ఇప్పిస్తా. భవిష్యత్తులో కూడా మనకు ఇళ్ల స్థలాలు కానీ మనకు అదేవిధంగా ఇందిరా మిల్లు ఏమేమైతే మనకు జిల్లాల వారీగా మన వాళ్ళు ఎవరైతున్నారో, ఎందుకంటే మన వాళ్ళంతా కూడా పెద్ద గొప్ప గొప్ప పత్రికలలో కూడా గొప్ప గొప్ప స్థాయిలో కాకుండా సామాన్య మధ్యతరగతి పత్రికల్లో కూడా మన వాళ్ళు గొప్పగా ఉన్నటువంటి జర్నలిజం ఉన్నప్పటికీ పెద్ద పత్రికలు అవకాశాలు రావాలంటే ఇబ్బంది ఉంది మనకు. అయినా కూడా ఏదేమైనా కూడా ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి ఏదైతే సంక్షేమ పరంగా ఏమున్నా కూడా మీరు నాకు కాగితం ఇవ్వండి, ఆ సబ్జెక్ట్ చెప్పండి, దానికి సంబంధించిన విషయం చెప్పండి. నాకు 3 నిమిషాలు నా గురించి విషయం చెప్పినాక ఆ సమస్య పరిష్కారం కోసం ఏ స్థాయిలో ఏ అధికారితో మాట్లాడాలా, ఏ మంత్రి గారితో మాట్లాడాలనేది చివరిగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా నేను మిమ్మల్ని తోడుగా తీసుకెళ్ళి మీరు మాట్లాడే ఆ సమస్య పరిష్కారానికి మీ అన్నగారు చేసుకుంటూ మరొకసారి మనకు కొంచెం ఆలస్యం అనుకోకుండా మీ ఇంపార్టెంట్ మీటింగ్ వల్ల అక్కడ ఆలస్యం అయింది. మా మిత్రులందరూ కూడా ఒకసారి ప్రత్యేకంగా మా ఎవరైతే జర్నలిస్ట్ సోదరులందరూ కూడా మనవి చేసుకుంటున్నా. ఈరోజు హైదరాబాద్ నుంచి జర్నలిస్టులు కానీ జిల్లాలో ఉన్న జర్నలిస్ట్ అందరూ కానీ మీరు మరొకసారి కూడా ప్రత్యేకమైన మీటింగ్ పెట్టుకుంటే 2-3 గంటలు మీ అందరి మరి కూడా పూర్తి సమయాన్ని ఇస్తారనే విషయాన్ని మనవి చేసుకుంటూ మరొకసారి మా మిత్రులందరూ కూడా మీ బాధ్యత బిడ్డగా, మీ అన్నగా, మీ లక్ష్మణ్ కుమార్గా, మీ సోషల్ మీడియా నిరీష్టంగా మీ ఎప్పుడు ఎల్లవేళ నా శక్తి ఉన్న తర్వాత మీ ఎప్పుడు ఉంటారనే విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై మాదిగ.